హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వెంటారు. ఎలా ఉన్నారు? హ్యాపీగా ఉండండి. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ మనసులో ఉన్న పర్సన్, మీకు దూరమైన పర్సన్, మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, మీకు నో కాంటాక్ట్‌లో ఉన్న పర్సన్, మీ మనసులో ఎవరైతే ఉన్నారో, ఎవరి గురించైతే మీరు ఈ రీడింగ్‌కి అట్రాక్ట్ అయ్యి ఈ రీడింగ్ చూస్తున్నారో, సో, వాళ్ళు మీతో గేమ్ ఆడుతున్నారా? మీ మనసులో ఉన్న పర్సన్ మీతో గేమ్ ఆడుతున్నారా? ఎలాంటి గేమ్ ఆడుతున్నారు అనేది అయితే చూద్దాం. మిమ్మల్ని ఎందుకు ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్నారు, ఒకవేళ పెడుతున్న రీజన్ ఏంటి అనేది అయితే చూద్దాం. ఇవాళ టాపిక్ అయితే ఇదేనండి. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్, చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళతో గేమ్ ఆడుతున్నారా? ఈ రీడింగ్ ఎవరికైనా వర్తిస్తుందండి. ఫ్యామిలీకైనా, లేదు థర్డ్ పర్సన్ ఎవరైనా, ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ అయినా, లవర్స్ అయినా, ఎవరికైనా ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది. మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో ఆ రెజినేట్ అయిన పాయింట్స్ వరకు మీరు తీసుకోండి. అండ్ మీకు రెజినేట్ అయిన పాయింట్స్ మీరు కాదు అని అయితే అనుకోండి. ఓకేనా? ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి రీడింగ్ మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది. అండ్ ఈ రీడింగ్కి మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. లైక్ అయితే ఇచ్చి, మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల మీ ఎనర్జీస్ ఈ రీడింగ్కి కనెక్ట్ అవ్వడమే కాకుండా నాకు ఒక సపోర్టింగ్ అనేది ఉంటుంది. సో అందుకని నేను ప్రతిరోజు గుర్తు చేస్తున్నాను మీకు. మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో ఆ పాయింట్స్ అనేది తీసుకోండి. మీకు రెజినేట్ అయిన పాయింట్స్ ఎంతవరకు రెజినేట్ అయింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. మీ ఎనర్జీస్ అనేది కనెక్ట్ చేసుకోండి. ఓకేనా అండి? అండ్ మీ పర్సన్ని మనసులో తలుచుకోండి, వాళ్ళ పేరు చెప్పుకోండి. మీరు కలిసిన క్షణాలు కావచ్చు, ఏదైనా వాళ్ళని గుర్తుకు తెచ్చుకోండి. వాళ్ళ ఫేస్ కావచ్చు, ఏదైనా గుర్తుకు తెచ్చుకోండి. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళతో గేమ్ ఆడుతున్నారా? చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్, వీళ్ళకు దూరమైన పర్సన్, వీళ్ళకి నో కాంటాక్ట్లో ఉన్న పర్సన్, వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతున్న పర్సన్, వీళ్ళ మెసేజ్లకు రిప్లై ఇవ్వకుండా ఉంటున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో, వీళ్ళ మనసులో ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళతో గేమ్ ఆడుతున్నారా? ప్లీజ్ తెలియచేయండి. ఏముంది వాళ్ళ మనసులో? ఓకే, దీనికి క్లారిఫికేషన్ తీసి చూద్దాం రీడింగ్. ప్లీజ్ యూనివర్స్, చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళతో గేమ్ ఆడుతున్నారా? చూసే మా వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్, వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వీళ్ళకి దూరమైన పర్సన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో గేమ్ ఆడుతున్నారా? 2 of Wands క్లారిఫికేషన్. Knight of Swords clarification. Ace of Wands clarification. Queen of Cups clarification.
ప్లీజ్ యూనివర్స్ ఇంకా ఏముంది? 7 of Wands క్లారిఫికేషన్, సారీ 7 of Swords క్లారిఫికేషన్. వాళ్ళ మనసులో ఏముంది? ఏం గేమ్ ఆడుతున్నారు వీళ్ళు? 7 of Swords క్లారిఫికేషన్. Seven of Pentacles clarification. 6 of Pentacles clarification. The Lover card clarification. Four of Pentacles clarification. Bottom of the deck, the Hermit. ఇలాంటి దిక్కు తోచని స్థితిలో మీరు కనపడ్డారు వీళ్ళకి. వీళ్ళ లైఫ్లో ఏది దిక్కు తోచని స్థితిలో ఏదో ఒకటి కావాలి, తనకు ఏదో ఒక దారి దొరకాలి అంటే, వాళ్ళు కోల్పోయింది ఏదో కావాలి అనేదైతే ఆలోచనలో ఉన్నారు. ఒక ఒంటరితనం ఫీల్ అవుతూ ఉన్నారు. అలాంటి టైంలో మీరు వీళ్ళకి కనపడ్డారనమాట. సో అలా కనపడి మిమ్మల్ని గమనించి మీరు ఎలాంటి వాళ్ళు అనేది గమనించి మీ లైఫ్లోకి అయితే రావడం జరిగింది. ఇదంతా కర్మ. ఇప్పుడు వీళ్ళ వల్ల మీరు చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తారన్నమాట. ఇప్పుడు వీళ్ళు ఎలాంటి గేమ్ ఆడుతున్నారు, ఏముంది వాళ్ళ మనసులో అనేది అయితే చూద్దాం. మీరు ఎలా ఉన్నారు, మీరు ఎలాంటి వాళ్ళు, మీరు ఎన్ని విధాలుగా ఎలాంటి వ్యక్తులు అనేది అయితే అన్నీ గమనించి మీ గురించి శోధించి మీ గురించి అన్నీ తెలుసుకొని మీ లైఫ్లోకి అయితే వీళ్ళు రావడం జరిగిందన్నమాట వీళ్ళు. సో ఆ టైంలో వాళ్ళకి దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. ఆ టైంలో మీరు కనెక్ట్ అయ్యారు వీళ్ళకి. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయినా మీ డేట్ ఆఫ్ బర్త్ అయినా చూసి చెప్తాను నేను. మీరైనా అవ్వచ్చు, వాళ్ళదైనా అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ మీ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతున్నాయి కాబట్టి. నెంబర్ 2, నెంబర్ 8, నెంబర్ 5, నెంబర్ 14, నెంబర్ 1, నెంబర్ 10, నెంబర్ 6, నెంబర్ 4, నెంబర్ 7, నెంబర్ 1, నెంబర్ 6, నెంబర్ 5, నెంబర్ 9, నెంబర్ 20, నెంబర్ 3, నెంబర్ 16, నెంబర్ 8, ఓకే. ఈ లెటర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఒకవేళ మీ లెటర్స్ మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కానీ మీరు ఫీల్ అవ్వాల్సిన పని లేదన్నమాట. ఎందుకంటే ఇక్కడ అన్ని రాసులు కనెక్ట్ అవుతాయి. అన్ని రాసులు కనెక్ట్ అవుతాయి కాబట్టి మీ ఎనర్జీస్ అనేది రీడింగ్ తీసుకుంటుంది. తప్పకుండా చూసే వ్యూవర్స్ యొక్క ఎనర్జీస్ అనేది రీడింగ్ తీసుకుంటుంది. సో మీకు ఎంతవరకు రెజినేట్ అవుతుందో అంతవరకే అనేది తీసుకోండి. నెంబర్స్ లేకపోయినా మీ డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినా కానీ మీరు ఫీల్ అవ్వాల్సిన పని లేదు. ఓకేనా అండి? కనిపిస్తుందా కరెక్ట్గా? ఇక్కడ మీ పర్సన్ ఏంటి అంటే
వాళ్ళు ఫాస్ట్లో చాలా స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేశారన్నమాట. చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశారు. వాళ్ళ జీవితంలో వాళ్ళు ఒక డౌన్ టు ఎర్త్ అంటే చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేశారన్నమాట. అలాంటి టైంలో మీరనేది వీళ్ళకి కనెక్ట్ అయ్యారు. సో మీరేంటి అంటే మీరు కూడా మీకు ఒక ప్రేమ, కరుణ, ఆప్యాయత అనేదైతే మీకు దక్కలేదు. సో మీరు కూడా చాలా ప్రాబ్లమ్స్‌లో ఉన్నారు. అంటే మీకు అన్ని విధాలుగా బాగున్నా కానీ మీకు ఏదో తెలియని వెలితి మీ లైఫ్‌లో అనేది ఉండేదన్నమాట. సో అలాంటి టైంలో మిమ్మల్ని గమనించి మీ మీ గురించి తెలుసుకొని వీళ్ళు మీ లైఫ్‌లోకైతే రావడం జరిగింది. అంటే వాళ్ళకి ఫాస్ట్ అనేది కూడా ఉందన్నమాట. అంటే వాళ్ళకి మీరే కాదు, అది ఫ్యామిలీ అవ్వచ్చు, థర్డ్ పర్సన్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో వాళ్ళకి ఇంకొక లైఫ్ కూడా ఉంది. ఆ లైఫ్ ఉండి కూడా వాళ్ళు మిమ్మల్ని అవసరానికి యూజ్ చేసుకోవడానికి మీ లైఫ్‌లోకైతే వీళ్ళు రావడం అనేది జరిగింది. అది ఎలా వచ్చారు అనంటే మీ లైఫ్‌లోకి ఒక గైడెన్స్‌గా అంటే ఇక్కడ మీకు మీకు తెలియనిది మీరేదో ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నది ఏదైనా కావచ్చు. ఏదైనా మీకు ఒక గైడెన్స్‌గా ఒక అన్ని విధాలుగా మీకు సపోర్ట్‌గా ఉంటాను అని చెప్పడము. మీరు అడగక ముందే వాళ్ళు మీకు హెల్ప్ చేయడము. మీ వ్యక్తిత్వం చూసి మీరు అడగక ముందే వాళ్ళకి హెల్ప్ చేయడము. అంటే వీళ్ళు ఎలా హెల్ప్ చేశారు? మీకు వీళ్ళు ఏదో వాళ్ళు సహాయం చేస్తున్నట్లుగా మీరు అనుకోవడం. కానీ వాళ్ళు మీ నుంచి ఏదో ఆశించే మీకు సహాయం చేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ మీకు ఒక గైడెన్స్‌గా, ఒక గురువుగా, ఒక ఎలా చెప్పాలి అంటే ఇక్కడ మీ పిల్లలకు ఒక ట్యూషన్ చెప్తూ ఉంటే ఒక ట్యూషన్ మాస్టర్‌గా అయినా కావచ్చు. లేదు ఒక టీచర్‌గా, ఒక లెక్చరర్‌గా, లేదు ఇంకా అథారిటీ పోస్ట్‌లో ఉంటే అక్కడ మీకు ఒక గైడ్ ఇస్తూ ఇలా అయితే వీళ్ళు మీకు కనెక్ట్ అయ్యారన్నమాట. ఇలా కనెక్ట్ అయ్యి మిమ్మల్ని చూస్ చేసుకోవడం అయితే జరిగింది. ఎందుకు చూస్ చేసుకున్నారు అనంటే మిమ్మల్ని ఎందుకు వీళ్ళు ఎంచుకున్నారు అంటే మీరు వాళ్ళకి యూజ్ అవుతారు. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో మీరు అవి నెరవేర్చగలుగుతారు. అంటే వాళ్ళ లైఫ్‌లో వాళ్ళు కోల్పోయినది అది ప్రేమైనా కావచ్చు, లేకపోతే మనీ ప్రాబ్లమ్ అయినా కావచ్చు, తనకు దక్కనిదేదో మీ దగ్గర దక్కించుకోవాలి అనేదైతే మీ లైఫ్‌లోకి వీళ్ళు రావడం అయితే జరిగింది. సో అలాంటి టైంలో మీరు కనిపించారు కాబట్టి మీకు వాళ్ళకి మిమ్మల్ని చూడంగానే ఒక కింగ్ ఆర్ క్వీన్ లాగా ఫీల్ అయ్యారన్నమాట వీళ్ళు. మీ లైఫ్‌లోకి వీళ్ళు రావడం ఎలా జరిగిందంటే ఒక గైడెన్స్ గాని మీ లైఫ్‌లోకి అయితే ఎంటర్ అయ్యారు. మీకేదో సపోర్ట్ చేస్తున్నట్టుగానే వచ్చారు. మీకు అన్ని విధాలుగా న్యాయం చేస్తున్నట్లుగానే మీ లైఫ్‌లోకి వీళ్ళు ఎంటర్ అయ్యారు. సో అలా ఎంటర్ అయ్యి వాళ్ళకి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, వాళ్ళకి ఏదైతే స్ట్రగుల్స్ ఉన్నాయో మెల్లమెల్లగా ఆ స్ట్రగుల్స్ అన్నీ క్లియర్ చేసుకునే విధంగా మిమ్మల్ని మోటివేట్ చేశారన్నమాట వీళ్ళు. మిమ్మల్ని మోటివేట్ చేసి వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి లేనిది మీ దగ్గర దక్కించుకోవాలని మీ లైఫ్‌లోకి రావడం అయితే జరిగింది. వాళ్ళకు మీ మీ వాళ్ళు మీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత మీరు వాళ్ళకి అన్ని విధాలుగా సపోర్ట్ ఇవ్వడము, సహాయం చేయడము ఇలా జరిగిందన్నమాట. మీ లైఫ్‌లో ఏదైతే కోల్పోయారో అది మీరు దక్కించుకోవచ్చు. అంటే ఒక ప్రేమ, కరుణ, ఆప్యాయత అనేది మీకు లేకుండా ఉండిండొచ్చు. లేదు అన్నీ ఉన్నా కానీ ఏదో స్ట్రగుల్స్ అనేది మీరు ఫేస్ చేస్తూ ఉండిండొచ్చు మానసికంగా. ఒక స్టెబిలిటీ అనేది లేదు. ఫ్యామిలీలో కావచ్చు, రిలేషన్‌లో కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటి టైంలో వీళ్ళు కనపడ్డము. వీళ్ళు కనిపించాక ఈ రిలేషన్ ఒక గ్రోత్ అండ్ సక్సెస్ కావాలి. ఈ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే మీరనుకున్నారు. కానీ మీరనుకున్న విధంగా ఇక్కడైతే జరగలేదు. ఇక్కడ వీళ్ళు మీతో గేమ్ ఆడడానికే వచ్చారన్నమాట. ఏదో ఒక మనసులో ఏదో ఒక ఉద్దేశం పెట్టుకొనే వీళ్ళు మీ లైఫ్‌లోకి అయితే రావడం జరిగింది. అది ఎందుకు వచ్చారు అంటే తనకు లేని జీవితము అంటే తనకు ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో అలాంటి ప్రాబ్లమ్స్ మీ దగ్గర క్లియర్ చేసుకోవాలి. వాళ్ళ జీవితం చిగురించుకునేలా చేసుకోవాలి అనే విధంగా మిమ్మల్ని ఒక ప్రేమలేఖ అనేది దించారన్నమాట. ఇక్కడ వాళ్ళు మిమ్మల్ని ప్రేమలేఖ అయితే దించారు కానీ మీరు నిలబడ్డారు ఇక్కడ స్టేబుల్‌గా. కానీ అక్కడ వాళ్ళు నిలబడలేదు మీ పర్సన్. మీరేమో అన్ని విధాలుగా రిలేషన్ కావాలని కోరుకొని ఎక్కువ డీప్ లెవెల్ అనేది ఫీలింగ్స్ అన్నమాట మీకు. లేట్ నైట్ థాట్స్ కూడా మీరు మెసేజ్ చేసుకోవడము, మీ మెసేజ్‌లకు వాళ్ళు చాటింగ్ చేయడము, కాల్స్ మాట్లాడుకోవడము, టైం అనేది ఎంతయింది తెలియకుండా కూడా మీరు కాల్స్ మాట్లాడుకోవడం అయితే జరిగేదన్నమాట.
సో ఇక్కడ ఏంటి అంటే మీరు వాళ్ళు ఇలా ఉండడం వల్ల మీరు డీప్గా వాళ్ళని ఇంకా వీళ్ళు లేనిదే మనము ఈ జీవితం లేదు అనుకునే విధంగా మిమ్మల్ని అంత ట్రాప్లో అయితే వీళ్ళు దించారు. ఆ విధంగా దించారు. ఇలా ఎందుకు దించారు అంటే మీ లైఫ్లో హెల్త్ అండ్ వెల్త్ అనేది ఉందన్నమాట. మీరు అంటే తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేదు. అన్ని విధాలుగా వెల్ సెటిల్డ్ మీరు. సో అలా ఉన్నారని వీళ్ళు మీ దగ్గరికి రావడం అయితే జరిగింది. ఇలా మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది వాళ్ళ అవసరాల కోసం. వాళ్ళకి లేనిది మీ దగ్గర దక్కించుకోవడం కోసం వాళ్ళు మీ లైఫ్లోకి అయితే రావడం జరిగింది. అండ్ కొంతమంది ఒకవేళ ఇక్కడ వెల్త్ లేకపోయినా అంటే ఒక స్టెబిలిటీ మీలో లేకపోయినా కానీ మీ వ్యక్తిత్వం అనేది వాళ్ళకి నచ్చిందన్నమాట. మీరు ఒక మనిషిని చూడంగానే ఇలా ఉంటారా, ఇంత ఆప్యాయంగా ఉంటారా, ఇంత జెన్యూన్ పర్సనా, ఇలా ఉంటారా అనుకునే విధంగా మీరు కనిపించారన్నమాట. సో ఎలా అయినా మనకు యూజ్ అవుతారు అనే విధంగా వాళ్ళు మీ లైఫ్లోకి రావడం అయితే జరిగింది. మిమ్మల్ని లాంటి యూజ్ కూడా చేసుకున్నారు. ఇక్కడ కొంతమంది ఎంతమంది ఫ్యామిలీ ఉన్నా కానీ కొంతమంది సింగిల్గా కనిపించారు వాళ్ళకి. సో మీరు ఒక లోన్లీగా ఫీల్ అవుతూ ఉన్నారు. అలాంటి టైంలో వీళ్ళు మీకు కనిపించడం జరిగింది. అలా కనిపించి మీరు వాళ్ళకి కనెక్ట్ అవ్వడము, ఇంకా ఎంతసేపు వాళ్ళు లేనిదే మీకు నిద్ర పట్టదు. వాళ్ళు ఎప్పుడెప్పుడు వస్తారా ఎదురు చూస్తారా చూస్తూ ఉండడము, 24/7 వాళ్ళ గురించి ఆలోచించడము, వాళ్ళు ఏదైనా ఒక్కొక్కసారి టైం ఇవ్వకపోయినా కానీ వాళ్ళు వర్క్ బిజీలో ఉన్నా కానీ మీరు అది భరించలేకపోవడము. అండ్ వాళ్ళు మీకు కాకుండా అంటే థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు. వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకు థర్డ్ పర్సన్స్ ఉంటారు కదా! అంటే ఫ్యామిలీ అయినా ఉండొచ్చు, థర్డ్ పర్సన్ ఇంకెవరైనా, అది వర్క్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో అలా కూడా వాళ్ళకి కూడా టైం ఇవ్వలేనంత అలా టైం ఇస్తే కూడా మీరు ఓర్చుకోలేనంత స్థితికి మీరు వెళ్ళారన్నమాట. అంత స్థాయికి అనేది మీరు వెళ్ళారు. సో అలాంటి టైంలో వీళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడ చూడండి, పెంటికల్ ఇక్కడ మనీ కనిపిస్తున్నది నాకు ఎక్కువ. మీ నుంచి ఎందుకు వెళ్ళారు వీళ్ళు అంటే మీకు ఎందుకు టైం ఇవ్వట్లేదు అంటే నాకు ఫ్యామిలీ ఉంది, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను వాళ్ళకు సమాధానం చెప్పుకోవాలి, అండ్ నాకు వర్క్ ఉంది, నేను ఆ వర్క్కు తగ్గ నేను న్యాయం చేయాలి, నీ దగ్గరే కూర్చుంటే నాకు ఎలా జరుగుతుంది, నా గురించే ఎంతసేపు ఆలోచిస్తే ఎలా అవుతుంది, కొంచెం ప్రాక్టికల్గా ఉండడానికి ప్రయత్నించాలి. మీతో ఇలా అనడం అయితే జరిగింది వాళ్ళు. మీతో ప్రజెంట్ కూడా ఇలానే జరుగుతుంది కొంతమంది. నా గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ఎలా జరుగుతుంది, కొంచెం ఇంత అమాయకంగా ఉంటే ఎలా, ఎంతసేపు నా గురించి ఆలోచిస్తే ఎలా, కొంచెం ప్రాక్టికల్గా ఉండాలి, నేను బిజీగా ఉన్నా కానీ కొంచెము ధైర్యంగా ఉండాలి అని మీకు ఏదో ఒకటి మోటివేట్ చేయడం అయితే జరిగేది. వీళ్ళేంటి అంటే మీ లైఫ్లోకి వచ్చినప్పుడు ఎలాంటి స్ట్రగుల్స్ ఉన్నాయో అలాంటి స్ట్రగుల్స్ అన్నీ మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత కొద్ది రోజులకన్నీ వీళ్ళకన్నీ క్లియర్ అయ్యాయి అన్నమాట. ఒక సక్సెస్ అండ్ గ్రోత్ అనేది సంపాదించుకున్నారు. అలా సంపాదించడానికి కారణం కూడా మీరు చేసిన సాక్రిఫైస్ వాళ్ళకి. ఇటు మనీ పరంగా అయినా మీరు హెల్ప్ చేశారు, అండ్ రిలేషన్ పరంగా కూడా మీరు హెల్ప్ చేశారు వాళ్ళకి. ఇక అన్నీ వాళ్ళకి లేని కొరత అంటూ ఏదీ లేదు. సో అలా వాళ్ళు అడగక ముందే మీరు హెల్ప్ చేయడం అయితే జరిగింది. ఏంటి ఎందుకు ఇంత హెల్ప్ చేశారు అంటే మీరు వీళ్ళు లేనిదే మీరు బ్రతకలేను అనుకునేంత విధంగా మీరు అంత దిగజారన్నమాట. సారీ, ఈ మాట ఎవరికైనా ఇబ్బంది అవుతుందేమో. దిగజారారు అనే దానికన్నా కూడా మీరు ఇంకా ఎంతసేపు వాళ్ళ గురించే ఆలోచించడం. అంటే వీళ్ళేం తప్పు చేస్తున్నా, వీళ్ళు దూరం పెడుతున్నా, ఒకవేళ అలాంటి తప్పులు కూడా మీరు ప్రశ్నించకుండా ఎంతసేపు వాళ్ళు ఏదైనా కథలు చెప్తే ఆ కథలు కూడా వినడం, అవి వినేసి కూడా కామ్ అయిపోవడం. అంటే వస్తే చాలులే అన్నట్లుగా మీరు ఉండేవాళ్ళు. ఏదో మనకు టైం ఇస్తే చాలులే అన్నట్లుగా ఉండేవాళ్ళు అన్నమాట. ఇక్కడ ఏంటి మీ లైఫ్లోకి అయితే రావడం జరిగింది. సో మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీరు అన్ని విధాలుగా వాళ్ళకి సాక్రిఫైస్ అయితే చేయడం జరిగింది. ఒక హెల్పింగ్ నేచర్ మీది. సో ఒక అందము, అనుకువ అన్నీ ఉన్నాయన్నమాట మీ దగ్గర. సో ఇక మీ దగ్గర నుంచి సహాయం పొంది పోను వాళ్ళకు స్టెబిలిటీ తెచ్చుకున్నారు లైఫ్లో. అంటే ఆ స్టెబిలిటీ కూడా మీరే ఇచ్చారన్నమాట.
ఇక వాళ్ళకి ఒక గిఫ్ట్లు కావచ్చు, ఒక డ్రెస్, వాళ్ళు వేసుకుంటున్న డ్రెస్ కూడా మీరే సెలెక్షన్ చేయడము, వాళ్ళు ఎలా ఉండాలో మీరే చెప్పడము, అండ్ వాళ్ళ గురించి ఏదైనా స్టేటస్లు పెడితే కూడా మీరు ఓర్చుకోలేకుండా ఉండడం కూడా జరిగింది ఇక్కడ కొంతమందికి. నేను ఇలా చెప్తున్నానని ఫీల్ అవ్వద్దండి. ఎందుకంటే నాకు వస్తున్న కార్డ్స్ నుంచి నేను మెసేజ్ అనేది మీకు పాస్ చేయాలి, చెప్పాలి కాబట్టి నేను చెప్తున్నాను. అలా కూడా ఓర్చుకోలేని స్థితిలోకి వెళ్ళారన్నమాట మీరు. మీకు భయపడి కూడా కొంతమంది ఇక్కడ వాళ్ళకి ఎక్కడైనా ఏదైనా జరిగినవి కూడా వాళ్ళు స్టేటస్ పెట్టుకోలేకుండా ఇలా కూడా కామ్ అయిపోయారు. సో మీరంత స్టెబిలిటీ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి ఒక సక్సెస్ అండ్ గ్రోత్ అనేది వాళ్ళకి ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా మీకు భయపడడం అయితే జరిగింది. ఇది పోను 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 ఇది ఏమైంది అని అంటే ఇంకా మీది ఎక్కువ ఆ ప్రేమను అనేది వాళ్ళు స్వీకరించలేకపోయారన్నమాట వీళ్ళు. ఎందుకు? మీరు ఎక్కువ ప్రేమ పంచడం, మీది ఎమోషనల్ బాండింగ్. సో వీళ్ళంతా ఎమోషనల్ బాండింగ్ కాదు, వీళ్ళొక చీటర్, ఒక ప్లేయర్ అన్నమాట. అలాంటి ప్లేయర్లు ఏం చేస్తారు, మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అవ్వడము, అలా వెళ్ళడం అయితే జరిగింది. నాకొద్దు అనుకునేంత విధంగా వీళ్ళు మిమ్మల్ని చీట్ చేయడం, మోసం చేయడం అయితే జరిగింది. ఇది మిమ్మల్ని అవసరానికైతే వాడుకున్నారు. ఒక గ్రోత్ అండ్ సక్సెస్, ఒక నేమ్ అండ్ ఫేమ్ వచ్చాక మీ నుంచి వెళ్ళడం అయితే జరిగింది వీళ్ళు. ఇక వద్దు, ఈ రిలేషన్ వద్దు, నాకు ఇదొక టార్చర్ లాగుంది అంటే ఇంకా 24/7 ఇంకా మీరు వాళ్ళ గురించే ఆలోచిస్తున్నారు కాబట్టి ఇక నాది నాకు నేను చూసుకోవాలి, ఇది నాకు, నేను ఇందులో ఉండలేను, ఇది నాకు సెట్ అవ్వదు అనుకునే విధంగా వాళ్ళు మీ నుంచి మూవ్ ఆన్ అయ్యారు. కానీ మీ వ్యక్తిత్వం ఎలాంటిది అంటే మీరు ఒక ట్రూ లవ్ అన్నమాట. కానీ వాళ్ళు ప్రాక్టికాలిటీ అనేది ఉంది వాళ్ళలో, మీది ట్రూ. సో ఇద్దరికి సెట్ అవ్వలేదన్నమాట. మీది ఎమోషనల్ అన్నమాట ప్రేమ. మీరు ఎమోషనల్ గా వాళ్ళని డీప్ లెవెల్లో వాళ్ళని ప్రేమించడం అయితే జరిగింది. సో వాళ్ళు మీకంత డీప్ కాదు, వాళ్ళకు ప్రాక్టికాలిటీ, వాళ్ళ సక్సెస్ కోసం మీ లైఫ్ లోకి వచ్చారు, వాళ్ళ స్ట్రగుల్స్ కోసం మీ లైఫ్ లోకి అయితే వచ్చారు వీళ్ళు. వాళ్ళు ఫేస్ చేస్తున్న స్ట్రగుల్స్ ని క్లియర్ చేసుకోవడానికి మీ లైఫ్ లోకి వచ్చారు. సో వాళ్ళకంత ప్రేమ, ఎమోషన్ అనేది లేదు. ఒకవేళ ఏదైనా చూపించారా అంటే చూపించారు. ఎందుకు చూపించారు? మీరంతా వాళ్ళకి సాక్రిఫైస్ చేశారు కాబట్టి మీకు చూపించారు. ఇలా చూపించి మీతో గేమ్ ఆడారు. సో ఇప్పుడు ఏంటి అంటే మీరు వాళ్ళు లేనిదే ఇక జీవితం లేదు అనుకునేంత విధంగా కూడా చాలా ఇక్కడ చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ డిప్రెషన్ వెళ్తూ, హెల్త్ బాగోలేక, వాళ్ళు టైం ఇవ్వకపోవడం వల్ల, మిమ్మల్ని మోసం చేస్తున్నారు అని ఎప్పుడైతే తెలిసిందో, అండ్ మీ దగ్గర ఒక మనీ తీసుకొనిండొచ్చు, మీరు ఆ హెల్ప్ కూడా తీసుకొని మీకు మళ్ళా తిరిగి ఇవ్వకపోవడం కావచ్చు, మీకు తెలియకుండా మీ క్రెడిట్ కార్డులు యూజ్ చేసుకోవడము, మిమ్మల్ని వాడుకోవడము, ఇలా అయితే చేశారు. ఇదంతా వాళ్ళు ఒక గేమ్ తోనే మీతో ఆడుకున్నారన్నమాట. ఒక ప్రేమ అనే గేమ్ తోనే మీతో ఆడుకోవడం అయితే జరిగింది. వీళ్ళు ఒక చీటర్. వీళ్ళు ఏంటి అంటే వాళ్ళు వాళ్ళ అవసరాల కోసమే మీ లైఫ్ లోకి అయితే వచ్చారు. ఎలా అవసరాలు అయితే తీర్చుకున్నారో సో అదే విధంగా మీ నుంచి మెల్లగా మూవ్ ఆన్ అవ్వడం అయితే జరిగింది. కానీ ఇక్కడ మీరు ఆగలేరు కదా, మీరు చాలా డిప్రెషన్ లేకైతే వెళ్ళారన్నమాట. చూసారా? సేమ్ ఇక్కడ ఏదైతే క్లారిఫికేషన్ నేను తీసానో దాని నెక్స్ట్ కార్డు కూడా అదే వచ్చింది. ఏంటి వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? వద్దు, ఇక నాకొద్దు, నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్సెస్ అనేది క్రియేట్ అవ్వడం, అంటే గొడవలు జరగడం, మెల్లమెల్లగా గొడవలు జరగడం, ఇది నా వల్ల కాదు, ఇంకా నాకు సెట్ అవ్వదు అనుకునే విధంగా మీ నుంచి అయితే మూవ్ ఆన్ అయ్యారు. సో అలా మూవ్ ఆన్ అయ్యారు. కానీ మీరు ఏదైతే జరిగిందో దాని గురించి ఆలోచిస్తూ బాధపడుతూ డిప్రెషన్ లేకి వెళ్ళడం, మనసంతా బాగోలేకుండడం, ఇలా అయితే జరిగింది. కానీ మీరు అడుగుతున్న ప్రశ్నకి సమాధానం కూడా లేకుండా, అంటే నాకు ఇంకేం వర్క్స్ ఉండవా, నాకు ఇంకేమి పని ఉండదా అంటూ మీతో అయితే గొడవలు పెట్టుకోవడం. ఇదంతా ఎందుకు గొడవలు పెట్టుకున్నారంటే ఇక్కడ కొంతమంది మల్టిపుల్ రిలేషన్స్ అన్నమాట. ఇక్కడ ఫ్యామిలీ ఉంది అండ్ థర్డ్ పర్సన్ ఉన్నారు. ఒక సైడ్ మీరు, ఇంకొక సైడ్ ఫ్యామిలీ, ఇంకొక సైడ్ కూడా వేరే వేరే కొత్త వాళ్ళకు కూడా కనెక్ట్ అవ్వడం. ఎందుకు కనెక్ట్ అవుతారు అంటే వీళ్ళకి ఎక్కడ ఆదాయం ఉంటుందో అక్కడ కనెక్ట్ అవుతారన్నమాట. సో అలా కనెక్ట్ అయ్యి ఇంకా మిమ్మల్ని దూరం పెట్టడం, అది మీరు భరించలేకపోవడం. మీకెలా అంటే కడుపులో ఒక బాధ, ఒక ఆరాటం, అంతులేని బాధ, అది చెప్పుకోలేని బాధ, అంత డిప్రెషన్ లేకైతే మీరు వెళ్ళడం, మీరు అడిగినా వాళ్ళు సమాధానం చెప్పకపోవడం,
మరి ఎందుకు వచ్చారు మా లైఫ్లోకి, ఎందుకు ఇంత గేమ్ ఆడుతున్నారు అని మీరైతే అడిగినా కానీ, వాళ్ళు ఏం చేసినా కానీ మీ లైఫ్లో మీరు ఎన్ని మెసేజ్లు చేసినా కానీ, మీరు ఎంత బాధపడుతున్నది చెప్పినా కానీ, వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటూ మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టు మీ నెంబర్ బ్లాక్ చేయడం అయితే జరిగింది అండ్ జరుగుతుంది కూడా. మీ మనసులో ఉన్న పర్సన్ మీదొక ట్రూ లవ్ అన్నమాట. మీరేమో మీ దగ్గర అన్ని విధాలుగా అన్నీ ఉన్నాయి, వాళ్ళకి లేని మీ దగ్గర దక్కించుకోవాలని వీళ్ళు రావడం అయితే జరిగింది. సో అన్ని విధాలుగా వాళ్ళకు ఒక స్టెబిలిటీ వచ్చిన తర్వాత ఇంకా ఇంకా కొత్త వాళ్ళకు కనెక్ట్ అవ్వడం, ఎందుకంటే ఒక రేంజ్ అనేది పెరిగింది కాబట్టి ఇంకా ఒక డ్యూటీ దగ్గర కావచ్చు, ఒక కొలీగ్స్ దగ్గర కావచ్చు, ఇంకా కొత్త వాళ్ళకి కనెక్ట్ అవ్వడం, అక్కడ కనెక్ట్ అయ్యి ఇంకా మిమ్మల్ని దూరం పెట్టడం. ఎందుకు దూరం పెట్టారు అని అంటే, ఇంకా అదర్ రిలేషన్స్ పెట్టుకోవడం, టాక్సిక్ రిలేషన్స్ ఉండడం, మల్టిపుల్ రిలేషన్స్ ఉండడం. సో ఇలా మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టడం, వాళ్ళకు వాళ్ళు సేఫ్ అవ్వడం. నేను హ్యాపీగా ఉంటే చాలు, మీరు ఎక్కడన్నా పోండి నాకెందుకు, మీరేమో వాళ్ళ గురించి ఆలోచించడం, రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేది మీరు అనుకోవడం, వాళ్ళేమో కొత్త వ్యక్తులకు కనెక్ట్ అయ్యి వాళ్ళు హ్యాపీగా ఉండడం. ఇలా అయితే జరిగింది, ఇలా జరుగుతుంది. మీ మనసులో ఉన్న పర్సన్ ఇలా జరుగుతుంది అన్నమాట. మీకు దూరమైన పర్సన్ ఇలా గేమ్ ఆడుతున్నారు మీతో. ఇక్కడ ఏంటి అంటే, మీ రిలేషన్లో కంఫర్ట్గా ఉండలేకపోవడం. వీళ్ళు ఎందుకు కంఫర్ట్గా ఉండలేకపోవడం, ఎందుకు చెప్తున్నారు కారణాలు, నాకు ఫ్యామిలీ కావచ్చు, నాకు ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు, నేను వాళ్ళకు కూడా టైం ఇవ్వాలి, ఎంతసేపు నీకే టైం ఇస్తూ ఉంటే నా పరిస్థితి ఏంటి అని నన్ను అర్థం చేసుకో, నా బాధలు ఇలా ఉన్నాయి అనేదైతే ఉంది. ఇప్పుడు కొంతమంది ఎలా ఉన్నారు అని అంటే, ఏదైతే మిమ్మల్ని దూరం పెట్టి మీరు వద్దు, ఇక నాకు ఈ రిలేషన్ వద్దు అని దూరం పెట్టేసిన తర్వాత మీరు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారో, ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్న వ్యక్తులను కూడా వీళ్ళు మార్చాలని అయితే చూస్తున్నారు కొంతమంది. ఎందుకు మార్చాలి అనుకుంటున్నారంటే, వాళ్ళకి కర్మ ఫేస్ చేస్తున్నారన్నమాట. వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ తిరిగి మిమ్మల్ని ఏడిపించింది తిరిగి వాళ్ళకు పుట్టిందన్నమాట. ఇక్కడ మీరు బాధలు పడి ఇక నా వల్ల కాదు, ఎక్కడన్నా పోనీ నాకు ఈ రిలేషన్ వద్దు అనుకునే స్టేజ్కి మీరు వెళ్ళాక ఇప్పుడేంటి మీకు కమిట్మెంట్ ఇస్తానంటూ వస్తున్నారు. ఎందుకు కమిట్మెంట్ ఇస్తారు, ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారు? మళ్ళా ఇక్కడ వాళ్ళకి లేనిది మళ్ళా వాళ్ళకి దక్కించుకోవాలి. మీ దగ్గర ఉన్నప్పుడు మీరు ఒక స్టేజ్కి తీసుకొచ్చినప్పుడు అప్పుడు బాగానే ఉన్నారన్నమాట. ఇప్పుడేంటి అంటే మళ్ళా మీ లైఫ్లోకి రావాలి, మళ్ళా కమ్యూనికేషన్ కావాలి. ఇక్కడ కమ్యూనికేషన్ ఇవ్వడానికి మీరు ఒప్పుకోవట్లేదు కొంతమంది కావాలి, బ్యాలెన్స్ చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు. కొంతమంది నాకు అవసరం లేదు, ఈ రిలేషన్ నాకొద్దు, నేను భరించలేను, ఎదురు చూసి నాకు ఓపిక నశించింది, నేను ఎన్ని రోజులు ఈ బాధలు పడాలి అనుకునే విధంగా మీరున్నారు. మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్ పర్సన్ లాగా మారారో, వీళ్ళు గేమ్ ఆడుతున్నారు అని మీకు తెలిసి ఒక స్ట్రాంగ్గా మీరు మారారో, అప్పటి నుంచి వీళ్ళల్లో మార్పు అనేది వచ్చిందన్నమాట. వాళ్ళల్లో ఒక పతనం అనేది స్టార్ట్ అయింది. వాళ్ళు ఒక కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు. మీ ఏడుపు అనేది వాళ్ళకి ఒక శాపంగా మారింది. సో అలా కమ్యూనికేషన్ కావాలని అయితే కొంతమంది కోరుకుంటున్నారు. ఇలా ఉంది ఈ రిలేషన్ అయితే. మీతో మీ పర్సన్ ఎలా ఉన్నారు అంటే, వీళ్ళు ఒక గేమ్ ఆడడానికి మీ లైఫ్లోకి అయితే రావడం జరిగింది. ఇది మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో మీరు ఆ పాయింట్స్ అనేది తీసుకోండి. అండ్ నేను ఇక్కడ ఒక సమాధానం చెప్పేది, మీకు ఒక గైడెన్స్ ఇచ్చేది కూడా ఏంటి అంటే, ఇలాంటి వ్యక్తుల్ని మళ్ళా నమ్మి మీరు మోసపోవద్దండి. ఇప్పుడు మీ జీవితం మీరు నేను నిలబడగలను, నా జీవితం నాకుంది, నాకొద్దు అనుకున్నప్పుడు వీళ్ళు మళ్ళీ తిరిగి మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు కొంతమంది. సో వాళ్ళు ఎందుకు రావాలనుకుంటున్నారు, అది ఎమోషనల్గా వస్తారన్నమాట. ఎందుకు అని అంటే, వాళ్ళకి అనుకున్న విధంగా లైఫ్ అనేది లేదు. సో మళ్ళా అందుకే మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు. ఇక్కడ పెంటికల్ కనిపిస్తుంది. మీ సహాయం వాళ్ళకు కావాలి, మీ హెల్ప్ వాళ్ళకు కావాలి. మీ హెల్ప్ కావాలి కాబట్టి ఒక ప్రేమ అనే ముసుగుతో మీ లైఫ్లోకి రావడం జరుగుతుంది. అండ్ వచ్చాక మీరు కూడా జడ్జ్ చేయండి, వీళ్ళు ఎలాంటి వాళ్ళ అనేది గుర్తించండి. మోసపోవద్దండి. ఇప్పుడు మోసపోయి ఎలా బాధపడుతున్నారో, వాళ్ళు ఒక స్ట్రక్ పొజిషన్లో పెట్టి మిమ్మల్ని మీరు ఎంత బాధపడుతున్నారో, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెట్టి మీరు వాళ్ళ వల్ల ఎంత బాధపడుతున్నారో, వచ్చిన వాళ్ళని మీరు
మంచి వ్యక్తులైతే ఒక ట్రస్ట్తో ఉండండి. లేదు వీళ్ళు ఎలాంటి వ్యక్తులు అని తెలుసుకొని ఒక జడ్జ్ చేయండి, ఒక ప్రశ్నించండి. ప్రశ్నించిన తర్వాత మమ్మల్ని ఈ రిలేషన్ వదులుకోమంటారా, మేము ఈ బాధ పడలేము అని మీరు మీకు మనసులో ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు మీ మైండ్తో గేమ్ ఆడారు అండ్ ఒక రిలేషను ఒక ఎమోషనల్గా గేమ్ ఆడారు. సో అలా గేమ్ ఆడారు కాబట్టి ఇది మీకు మీరు ఒక ప్రశ్న వేసుకోండి. ఇది నాకు సెట్ అవుతుందా, నేను ఎంత బాధపడ్డాను అనేదైతే మీరైతే మిమ్మల్ని మీరు ప్రశ్నించుకొని ఈ రిలేషన్లో ఉండాలనా మూవ్ ఆన్ అవ్వాలనా అనేది అయితే మీరు నిర్ణయించుకోండి. ఓకేనా అండి? ఇది ఇవాళ రీడింగ్ అయితే. తప్పకుండా మీరైతే కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి మీకు ఎంతవరకు రెజినేట్ అయింది. ఓకేనా అండి? మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను. ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చండి. పర్సనల్ రీడింగ్ వచ్చి పెయిడ్ రీడింగ్. ఓకేనా అండి? థ్యాంక్ యూ అండి. బాయ్. మరో రీడింగ్తో నేను మీ ముందు ఉంటాను.